హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ బుక్ విత్ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు రెసిపీలోకి వచ్చేద్దామా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే మా అత్తయ్య చేసిన బూందీ లడ్డు. చాలా సింపుల్గా అయిపోద్ది, కాకపోతే కొంచెం ఓపిక చేసుకోవాలి అంతే. మనం మామూలుగా షాపుల్లో కొనుక్కుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, చూసేసేయండి ఎలా చేసుకోవాలి అనేది. మేము ఇక్కడ ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాం అన్నమాట. ఒక గ్లాసుకి 1.25 లేదా 1 గ్లాసు పంచదార సరిపోతుంది. శనగపిండిలో 2 స్పూన్స్ బియ్యపిండి వేసేసుకోండి. అండ్ పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా సర్క్యులర్గా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో అప్పుడు మనకి మంచిగా ఏ ఉండలు లేకుండా మంచిగా పిండి తయారైపోద్ది. అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసేసుకోవాలి, మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. ఈ లోపు ఒక పెద్ద బాండీలో నూనెని కాకపెట్టేసుకోండి. సో నూనె కాగిన తర్వాత బూందీ వేసుకునే చిల్లుల గరిటతో చక్కగా వేసేసుకోండి. మా సైడ్ అయితే అపక అంటాము, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. ఈ అపక అనేది ఏ సామాన్య షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ లేని పక్షాన కొనేసుకొని వేసుకోండి. ఇలా స్మూత్గా డప్పు గరిటతో చేసేసుకుంటే మనకి బూందీ అనేది ఈవెన్గా వస్తాయి. అండ్ లడ్డు అనేది మనకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పాకం రెడీ చేసేసుకుందాము. సో ఈ ప్రాసెస్ కన్నా ముందు మేము 1 గ్లాసు వాటర్ పంచదారలో వేసేసుకున్నాము. సో అది కొంచెం కరుగుద్ది అని చెప్పి. అండ్ ఈ పాకం అనేది గులాబ్ జామ్ పాకంలా ఉండాలి మనకి, మరీ చిక్కపడకూడదు, అలా అని చెప్పి మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు. అండ్ ఆ పాకంలో 4 ఇలాచీలు పౌడర్ చేసేసుకొని వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, పక్కా చెప్తున్నా. అండ్ ఈ పాకంలో మనం వేయించిన బూందీ వేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. సో కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఆ మిశ్రమం అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో మేము జీడిపప్పు, వాటర్మెలన్ సీడ్స్, కిస్మిస్ ఇవన్నీ ముందే నేతిలో వేయించేసి పెట్టేసుకున్నాం. సో అది కూడా కలిపేసేయండి, మంచిగా కలిపేసుకోండి, ఉండలు కూడా కట్టకూడదు. మేమైతే ఇక్కడ తెడ్డ వాడాము, చాలా కష్టపడ్డాము కలపడానికి. సో మీరైతే తెడ్డ ఉంటే తెడ్డ వాడేసేయండి, లేదు అంటే ఏ గరిటతో అయినా కలిపేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోండి. చల్లారక ముందే చుట్టుకోవాలి, ఎందుకంటే చల్లగా అయితే మళ్ళీ లడ్డు చుట్టడానికి అంత పర్ఫెక్ట్గా రాదు, పైగా గట్టి పడిపోద్ది లడ్డు అనేది. ఒకవేళ చల్లారిపోతే లడ్డు ఎప్పుడు చుట్టుకుంటారో అది ఒక 10 నిమిషాల ముందు స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోండి. సో అది మనకి సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్కి. బాయ్.